30 రోజులు ఆలోచించండి ఆడండి ది టైం స్టార్ట్ అయింది 18 రోజులు పెట్టు 18 రోజులు వేద్దాం అందులో ఉప్పు సత్యాగ్రహం నాకు డౌట్ ఒకటి 40 సెకండ్లు 30 డేస్ మనం వెళ్ళిపోతున్నాం నీ ఇష్టం లేదు పక్క 18 రోజులు ఐడియా ఉందా ఎక్కడైనా 30 సెకండ్స్ చూద్దాం ఆలోచించు ఒక బాగా 20 సెకండ్ల టైం ఉప్పు ఉంది మీకు సత్యాగ్రహం 30 డేస్ చేశారా అని డౌట్ ఉంది 10 9 8 7 6 5 4 3 2 and దండి ఉప్పు సత్యాగ్రహం ఎన్ని రోజులు జరిగింది అన్న ఈ ప్రశ్నకి మీరు 18 రోజులపై 20 లక్షల రూపాయలు పెట్టారు 24 రోజులు పై మీరు 8 లక్షల రూపాయలు పెట్టారు 30 రోజులపై మీరు ఏమీ పెట్టలేదు జయపాల్ అండ్ లాస్య క్విక్ చేంజ్ కావాలా క్విక్ గా చెప్పండి yes or no yes సారీ సార్ ఎస్ టైం స్టార్ట్ అయిపోయింది పెట్టేసే త్వరగా నాకు ఐడియా లేదు 8 7 6 5 4 3 2 1 దాండి ఉప్పు సత్యాగ్రహం ఎన్ని రోజులు జరిగింది అంటే 18 రోజులపై 20 లక్షల రూపాయలు పెట్టారు 24 రోజులపై మీరేమీ పెట్టలేదు ఇక్కడి నుంచి ఉన్నటువంటి డబ్బులు తీసుకువెళ్ళి 30 రోజులపై పెట్టారు 8 లక్షల రూపాయలు 30 రోజులపై ఉంది ఇప్పుడు చెప్పండి జయపాల్ అండ్ లాస్య ఎందుకు లాస్ట్ మినిట్లో క్విక్ చేంజ్ తీసుకున్నారు లాస్య ఐ థింక్ ఈ డెసిషన్ మీరు తీసుకున్నట్టున్నారు ఎందుకు తీసుకున్నారు చెప్పండి 18 డేస్ అనుకుంటున్నాను ఉంది 30 డేస్ అన్నట్టుగా అందుకని నాకు కూడా డౌట్ వచ్చింది చదువుకున్నప్పుడు హిస్టరీలో విన్నది ఇంకా తర్వాత మళ్ళీ ఎప్పుడు వినలేదు 18 ఇక్కడ రోజులు ఈ క్వశ్చన్ కి అయితే డీటెయిల్స్ మా దగ్గర చాలా తక్కువ చూద్దాం రండి మరి ముందడుగు వేయండి మీరు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం చివరి నిమిషంలో మార్చినటువంటి ఈ డబ్బులు మిమ్మల్ని ఆటలో ఉంచుతాయా ఉంచితే ఎంతతో ఉంచుతాయి లేదా ఆట నుంచి బయటికి పంపిస్తాయా ఏది టాప్ ఏది డ్రాప్ నాకు డౌటే 24 might be the correct answer. Oh. ఇరవై 24 రోజులు కరెక్ట్ ఆన్సర్ క్విక్ చేంజ్ తీసుకున్నారు లాస్యా మీరు లాస్ట్ మినిట్లో డబ్బులు ఇక్కడి నుంచి అక్కడికి మార్చారు బట్ 18 కాదు అని తర్వాత నుంచి మీకు అనిపిస్తూనే ఉంది క్విక్ చేంజ్లో ఆ 18 లక్షలు తీసుకొచ్చి ఇక్కడ పెడితే బాగుండు ఎక్కడన్నా మీకు అనిపించిందా అలా ఇది ఇక్కడ నుంచి 8 lakhs తీసి ఇక్కడ పెట్టినప్పుడు అక్కడ చేంజ్ చేద్దాం అనేసి చెప్పాను బట్ మేము ఇంకా తర్వాత డెసిషన్ బట్ జయపాల్ అండ్ లాస్యా మీరు ఇక్కడి వరకు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని ఒట్టి చేతులతో పంపించాం మీకోసం వివెల్ వారి గిఫ్ట్ హ్యాంపర్స్ థ్యాంక్ యూ బోత్ ఆఫ్ యూ చాలా చక్కగా దాంపత్యానికి స్నేహం అనే నిర్వచనం ఇచ్చారు చూడండి మాకు ఎప్పటికీ గుర్తుండిపోతారు అలా స్నేహితుల్లా చక్కగా చిలక గోరింకల్లా ఎప్పటికీ ఉండండి థ్యాంక్ యూ సో మచ్ లాస్యా థ్యాంక్ యూ జయపాల్ బై బాయ్ లాస్యా రెడ్డి అండ్ జయపాల్ రెడ్డి వచ్చారు ఇద్దరు ఇంజనీర్లు హిస్టరీ క్వశ్చన్ కి సమాధానం చెప్పలేక ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు ₹1 కోటి ఇంకా ఊరుస్తూనే ఉన్నాయి ఇంజనీర్ల జంట వచ్చింది కానీ ఏమీ గెలుచుకోకుండా వెళ్ళారు మరి ఇప్పుడు మన ముందుకు రాబోతున్నారు రామగుండం నుంచి తండ్రి కూతుళ్ళు శంకరయ్య అండ్ దివ్య లెట్స్ వెల్కమ్ దెం నమస్కారం శంకరయ్య గారు హలో దివ్య నమస్తే అండి ఎలా ఉన్నారు అవునా మేడం దివ్య
ఎక్కడ వర్క్ చేస్తున్నావు? సేమ్ రామగుండంలోనే ఏపీ జెన్కోలో అసిస్టెంట్ ఇంజనీర్గా చేస్తున్నాను మేడం. అండ్ శంకరయ్య గారు మీరెక్కడ? సింగరేణి కాలేజీలో సివిల్ ఇంజనీరింగ్ చేస్తున్నాను మేడం. మరి కో అంటే కోటికి వచ్చే ఆలోచన ఎవరిది మీ ఇద్దరిలో? మా అమ్మాయిదేనండి. వండర్ఫుల్. మరి ₹1,00,00,000 మీకు ఎంత ముఖ్యం శంకరయ్య గారు? నేనైతే ముఖ్యంగా ముందు చెప్తున్నానండి, మా పిల్లల వెల్ఫేర్ చూస్తాను, నెక్స్ట్ చారిటీ. ఓకే, దివ్య నువ్వేం చేస్తావు? ఫస్ట్ సివిల్ ఇంజనీర్ అండి. సో నేను ఒక కన్సల్టెన్సీ సెటప్ చేసుకుందాం అనుకుంటున్నాను. అండ్ దెన్ సమ్ అమౌంట్ ఫర్ రెస్టారెంట్ అండ్ ఇంకొంచెం అమౌంట్ 10% నేను టాలెంట్ ఉండి చదువుకోలేక మనీ లేక చదువుకోలేని స్టూడెంట్స్కి ఐల్ గివ్ ఇట్ టు దెమ్. తండ్రి అడుగు జాడల్లో నడుస్తున్న తనయ చక్కగా చెప్పారండి ఇద్దరు. ₹1,00,00,000 మీ సొంతం అయితే కాదు, ₹1,00,00,000 మీ సొంతం అయిపోయాయి. ఈ వేళ ఆ కోటి మీవే. రండి ముందడుగు వేయండి. ₹1,00,00,000 చూసుకోండి, లెక్క పెట్టుకోండి. రైట్, ఈ ₹1,00,00,000 ప్రైజ్ మనీ మీకు అందిస్తున్నారు డాబర్ రెడ్ పేస్ట్. మరి కోటి మీ సొంతం కావాలి అంటే చాలా సింపుల్గా రూల్స్ కొన్ని పాటించాల్సి ఉంటుంది. మనం ఆ రూల్స్ క్విక్గా మీకు చెప్పేస్తాను చూడండి. ఆటలో ₹1,00,00,000 ఉన్నాయి. ఈ కోటి మీ సొంతం కావాలంటే 7 ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ప్రతి ప్రశ్నకి మల్టిపుల్ ఆన్సర్ ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే కరెక్ట్ సమాధానం అనుకుంటున్నారో దానిపై మీ డబ్బులు ఉంచండి. ఒకవేళ కనుక మనసులో సందేహం ఉంటే మీకు ఇచ్చిన మల్టిపుల్ ఆప్షన్స్పై మీ డబ్బుల్ని స్ప్లిట్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నాం. అయితే ఆటలో ఎప్పుడూ కూడా ఒక్క ఆప్షన్ ఖాళీగా అట్టి పెట్టాల్సి ఉంటుంది. కరెక్ట్ సమాధానంపై ఉన్న డబ్బులు ఆటలో నిలిచి ఉంటాయి, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తాయి. రాంగ్ ఆన్సర్పై ఉన్న డబ్బులు పూర్తిగా శాశ్వతంగా చేజారిపోతాయి. ఇలా చేయడానికి మీ దగ్గర కేవలం 60 సెకండ్ల టైం మాత్రమే ఉంటుంది. 1 minute ఓన్లీ. మీ దగ్గర ఉన్నాయి ₹1,00,00,000, నా దగ్గర ఉన్న 7 ప్రశ్నలు. సో లెట్స్ ప్లే. వివెల్ కాంటే కోటి మీ సొంతం చేసుకోండి. ప్రతి ప్రశ్నకి 2 కేటగిరీస్ వస్తాయి. మీకు తేలిగ్గా అనిపించిన కేటగిరీ మీరు ఎంచుకోవచ్చు. మీ మొదటి ప్రశ్నకి సంబంధించిన కేటగిరీస్ ఇంటర్నెట్, వాహనాలు. వాహనాలకి వెళ్దాం డాడీ. మీకు బాగా ఐడియా ఉంది కదా. ఇంటర్నెట్ మీద అంత ఐడియా లేదు. వాహనాలు అంటే నేను నీకన్నా తెలుసు, నాకు తెలుసు, ఇద్దరికీ ఉంటుంది కదా ఐడియా. ఇంటర్నెట్ మీద నీకు అసలే ఉండదు, సజెషన్ ఇవ్వడానికి కూడా ఉండదు. ఓకే, విల్ గో ఫర్ వాహనాలు అండి. అంతేనా? అంతే అండి. వాహనాలేనా? ఎస్ మేడం. ఓకే, ఇద్దరు కలిసి ఎంచుకున్న కేటగిరీ వాహనాలు. వాహనాలకు సంబంధించిన ఆన్సర్ ఆప్షన్స్ చెప్తాను వినండి. అగ్ని, బ్రహ్మ, ఇంద్ర, శివ. ఈ ఆన్సర్ ఆప్షన్స్ కి సంబంధించిన ప్రశ్న ఐరావతం ఎవరి వాహనం? అగ్ని, బ్రహ్మ, ఇంద్ర, శివ. ఆలోచించండి, ఆడండి. మీ టైం స్టార్ట్ అయింది. 100% ఇందా పక్క. ఓకే, నేను ఆప్షన్ వద్దా? వద్దు చూడు చూడు. పక్క డాడీ. 100% వద్దు. 100. బ్రహ్మదేవుడు కొన్ని పడదాం, దాందేముంది? లేదు డాడీ, బ్రహ్మదేవుడు వాహనం కాదు. అదంటావా? చూడు చూడు మరి. ఐరావతం డాడీ. 40 సెకండ్ల టైం ఇంకా ఉంది. పాల సముద్రం మీద అప్పుడు వస్తుంది ఐరావతం తీసుకుంటే. ఐరావతం తీసుకోవడానికి కృష్ణుడి దగ్గరికి వాళ్ళు వస్తారు అనమాట. 30 seconds more. బ్రహ్మ మీద వద్దు డాడీ. సరే, ఇది ఒకటి వద్దు, అసలు వద్దు. సరే, నీకోసం ఇంకోటి పెడతా. 20 సెకండ్లు. శంకరయ్య గారు అండ్ దివ్య, ఐరావతం ఎవరి వాహనం అనేటువంటి ఈ ప్రశ్న. మీరు అగ్నిపై ఏమీ పెట్టలేదు, బ్రహ్మపై 4 లక్షలు పెట్టారు, ఇంద్రుడిపై మీరు పెట్టారు 96 లక్షలు, అండ్ శివుడిపై మీరు ఏమీ పెట్టలేదు. క్విక్ చేంజ్ 6వ ప్రశ్న లోపల ఒకసారి ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ అది ఉపయోగించుకుంటారంటే చెప్పండి. 30 సెకండ్ల టైం అదనంగా ఇవ్వడం జరుగుతుంది. క్విక్ చేంజ్, ఎస్ ఆర్ నో? నో. ఓకే, ఐరావతం గురించి ఏం విన్నారు? అండ్ బ్రహ్మపై 4 లక్షలు, ఇంద్రుడిపై 96 లక్షలు పెట్టారు. ఈ నిర్ణయం ఎవరిది? నాదే మేడం. పాపదే మేడం. కన్ఫర్మ్ అండి. ఇదే మేడం, తన డౌట్ ఏం లేదు. జస్ట్ సెకండ్ ఆప్షన్ పెట్టమని చెప్పాను అంతే తప్పితే కన్ఫర్మ్ అయితే ఇదే, నో డౌట్. ఏం జరుగుతుందో చూద్దాం రండి. ముందడుగు వేయండి. వీళ్ళల్లో ఏ దేవుడు మిమ్మల్ని నెక్స్ట్ క్వశ్చన్కి తీసుకువెళ్ళిపోతున్నాడు? ఏ దేవుడు మిమ్మల్ని ఇక్కడి నుంచి పంపించేయబోతున్నాడు చూద్దామా? ఏది టాప్, ఏది డ్రాప్?
కంగ్రాచులేషన్స్, ఆటలో ఉన్నారు. ఐరావతం ఇంద్రుడి వాహనం కరెక్టే, కానీ అనుమానానికి 4 లక్షల రూపాయలు బలి చేశారేంటండి? అది నాకు నచ్చలేదు. అట్లీస్ట్ గేమ్లో అట్లీస్ట్ సెకండ్ గేమ్కి పోవాలండి, ఏదైనా కారణాల వల్ల అలా జరిగింది అనుకోండి. రైట్. మరి శంకరయ్య గారు అండ్ దివ్య ఇక్కడికి వచ్చారు 1 కోటి రూపాయలు సొంతం చేసుకోవాలని ఆశతో. మీరు SMS దూరంలో ఉన్నారు ఇక్కడికి రావడానికి. మీరు SMS చేయాలి అనుకుంటే ఆన్సర్ ఆప్షన్స్ ఇందాక చెప్పాను, మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఏ సినిమా, బి క్రీడలు, సి సంగీతం, డి సాహిత్యం. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ప్రశ్న చెప్తున్నాను. రాజీవ్ ఖేల్ రత్న ఈ అవార్డుని ఏ రంగానికి సంబంధించిన వ్యక్తులకు ఇస్తారు? ఇది మీ ప్రశ్న. ఆన్సర్ తెలిస్తే కేఏకే స్పేస్ మీ ఆప్షన్ లెటర్ ABCDలో ఒకటి ఎంచుకోండి, స్పేస్ మీ పేరు, స్పేస్ మీ ఊరు టైప్ చేసి 58585కి SMS పంపించండి రేపు మధ్యాహ్నం 12 గంటల లోపల. మరి అలా అందిన SMS నుంచి 10 మందిని ర్యాండమ్గా ఎంపిక చేసి ఒక్కొక్కరికి 5,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మరి ఆ విజేతలు ఎవరో తెలుసుకోవాలంటే ఎల్లుండి మీరు మా వెబ్సైట్ విజిట్ చేయాల్సి ఉంటుంది, www.sunnetwork.in/1crore. మరి ఇప్పుడు పార్టిసిపేట్ చేయాలంటే మీ డీటెయిల్స్ని మాకు ఈమెయిల్ ద్వారా కూడా పంపించవచ్చు. మీ ఫోటోగ్రాఫ్ని, బయోడేటాని జత చేసి మాకు మెయిల్ చేయండి 1crore@sunnetwork.in కి. మీ SMS అండ్ ఈమెయిల్ కోసం మేము వెయిట్ చేస్తూ ఉంటాం. రైట్, శంకరయ్య గారు అండ్ దివ్య ఇక్కడి వరకు వచ్చిన తర్వాత మీ ఆట ఇంట్రెస్టింగ్గా కొనసాగుతోంది. ఎక్కడున్నారో ఒకసారి చూద్దాం. ఆటలో మీ జర్నీలో మీరున్నారు 96 లక్షలతో. మొదటి ప్రశ్న దాటేశారు, రెండో ప్రశ్నకి వచ్చారు. క్విక్ చేంజ్ ఇంకా ఉంది, అవసరం అనుకుంటే 6వ ప్రశ్న లోపల ఒకసారి అదనంగా 30 సెకండ్ల టైం ఇవ్వడం జరుగుతుంది, దాన్ని ఉపయోగించుకోవచ్చు. వెళ్దామా మీ నెక్స్ట్ క్వశ్చన్కి? రెండో ప్రశ్నకి సంబంధించిన కేటగిరీస్: వ్యక్తులు, దేశాలు. దేశాలు అంటే డిఫరెంట్ కంట్రీస్, కంట్రీస్ కంటే వ్యక్తులు. ఓకే, వ్యక్తులు మేడం. వ్యక్తులేనా? వ్యక్తులు మేడం అని అనుమానం వ్యక్తం చేసింది, కానీ ఎంచుకుంటున్నారు వ్యక్తులు. వ్యక్తులకు సంబంధించిన ఆన్సర్ ఆప్షన్స్ చూద్దాం. అక్కినేని నాగేశ్వరరావు, LV ప్రసాద్, BN రెడ్డి, డి రామానాయుడు. ఈ ఆన్సర్ ఆప్షన్స్ కి సంబంధించిన ప్రశ్న: ఈ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు విజేతల్లో ఎవరు హార్ట్ ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్ అనే యానిమేషన్ స్టూడియోని స్థాపించారు? అక్కినేని నాగేశ్వరరావు, LV ప్రసాద్, BN రెడ్డి, డి రామానాయుడు. ఆలోచించండి, ఆడండి, మీ టైం స్టార్ట్ అయింది. అది ఐ హాస్పిటల్ కదా, అది BN రెడ్డి. రామానాయుడు మీద పెడదాం డాడీ. BN రెడ్డి పెట్టమంటావా? 40 సెకండ్ల టైం ఇంకా ఉంది. డాడీ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చింది రామానాయుడు మాత్రమే అనుకుంటాను డాడీ. నాయకులకు కూడా వచ్చింది. కానీ నాకు రామానాయుడు ఐ హాస్పిటల్ కదా. 20 సెకండ్లు. అమౌంట్ అనుకుంటే వద్దు, టైం తక్కువ ఉంది, డబ్బులు కట్టలు ఎక్కువ ఉన్నాయి, చూసుకోండి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. స్టాప్. ఈ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు విజేతల్లో ఎవరు హార్ట్ ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్ అనే యానిమేషన్ స్టూడియోని స్థాపించారు అనేది మీ ప్రశ్న. మీరు అక్కినేని నాగేశ్వరరావు గారిపై 6 లక్షల రూపాయలు ఉంచారు, LV ప్రసాద్ పై ఏమీ పెట్టలేదు, BN రెడ్డిపై 30 లక్షల రూపాయలు ఉంచారు, అండ్ డి రామానాయుడు అనే ఆప్షన్ పై 60 లక్షల రూపాయలు ఉంచారు. శంకరయ్య గారు అండ్ దివ్య, క్విక్ చేంజ్ ఇక్కడ అవసరమైతే క్విక్గా చెప్పండి, 30 సెకండ్ల టైం ఇస్తాం. ఎస్ ఆర్ నో? ఇప్పుడు చెప్పండి. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గురించి విని అది వచ్చిన వాళ్ళల్లో డిస్ప్యూట్ చేసాం. నాకు రామానాయుడు మీద కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంది, సో ఇంకా యానిమేషన్ స్టూడియోస్ కాబట్టి ఐ గో ఫర్ రామానాయుడు అని అనుకున్నాను. రామానాయుడు గారు అని మీకు అనిపిస్తోంది. రండి ముందడుగు వేసి చూద్దాం ఏ సమాధానం మిమ్మల్ని ఆటలో ఉంచితే ఎంతతో ఉంచుతుంది చూద్దామా దివ్య? ఏది టాప్, ఏది డ్రాప్?
చాలా భారీ మొత్తం కోల్పోయారు. 30 లక్షలు బిఎన్ రెడ్డి గారి ఆప్షన్పై మీరు ఉంచారు కాదు. అండ్ దివ్య, నువ్వు అనుకున్నట్టు బలంగా నమ్మావు నువ్వు రామానాయుడు గారేమోనని 60 లక్షల రూపాయలు దానిపై పెట్టావు. అది రాంగ్ ఆన్సర్. 90 లక్షల రూపాయలు కోల్పోవడమే కాదు, ఇప్పుడు మీరు మరొక ఇరకాటంలో ఉన్నారు. అయితే ఆటలో ఉంటారు లేదా ఆటలోంచి వెళ్ళిపోతారు. ఈ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు విజేతల్లో ఎవరు హార్ట్ ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్ అనే యానిమేషన్ స్టూడియోని స్థాపించారు? ఇది మీ ప్రశ్న. మీరు ముందడుగు వేయండి చూద్దాం. ఆటలో ఉంటే 6 లక్షల రూపాయలతో కొనసాగుతారు లేదా ఏమీ గెలుచుకోకుండా ఇక్కడి నుంచి వెళ్లాల్సి వస్తుంది. ఏది టాప్, ఏది డ్రాప్? ఉన్నారు, దివ్య ఆటలో ఉన్నారు. 6 లక్షల రూపాయలతో ఆటలో కొనసాగుతున్నారు. యాక్చువల్లీ శంకరయ్య గారు కొంచెం బాధాకరమైన విషయమే, 90 లక్షలు వదిలేసుకున్నారు. కానీ ఆటలో కొనసాగుతున్నందుకు మాత్రం నేను సంతోషంగా ఉన్నాను. రైట్, మరి మీ జీవన ప్రయాణం చాలా చక్కగా ఆనందంగా సంతోషంగా సాగుతోంది. కో అంటే కోటి ప్రయాణం ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఆటలో మీ జర్నీ 90 లక్షలు కోల్పోయి 6 లక్షలకి చేరింది. కానీ ఆటలో కొనసాగుతున్నారు. మీ 3వ ప్రశ్నకి చేరుకున్నారు. జాగ్రత్తగా ఆడండి. క్విక్ చేంజ్ ఇంకా అవకాశం ఉంది మీకు. 3వ ప్రశ్నలోకి వెళ్దామా? కేటగిరీస్ చూపించేనా? 3వ ప్రశ్నకు సంబంధించిన కేటగిరీస్ నదులు, ఒలింపిక్స్. నదులు మేడం. వీరెంచుకున్న కేటగిరీ నదులు. నదులు. ఈ కేటగిరీకి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్స్ గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, శ్రీకాకుళం. ఈ ఆన్సర్ ఆప్షన్స్ కి సంబంధించిన ప్రశ్న: పెన్నా నది బంగాళాఖాతంలో కలిసే ముందు చివరిగా ఏ జిల్లాలో ప్రవేశిస్తుంది? గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, శ్రీకాకుళం. ఆలోచించండి, ఆడండి. మీ టైం స్టార్ట్ అయింది. శ్రీకాకుళం అయితే కాదు, నెల్లూరు అన్న ప్రకాశం అన్న కావాలని నా ఒపీనియన్. ఈ రెండే ఉంటాయి. నెల్లూరు అన్న ప్రకాశం. ప్రకాశం ఎక్కడ ఉంటుంది? ప్రకాశం నెల్లూరు పక్కన ఉంటుంది. ప్రకాశం అంటావా? ప్రకాశం డిస్ట్రిక్ట్ మూడా? గుంటూరు అయితే కాదు. చెప్పండి. ఎందుకు అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసుకోవడం? 40 సెకండ్లు. నెల్లూరు మీరు కాన్ఫిడెన్స్ ఉందండి? గుంటూరు కాదండి. 30 seconds more. ఏమో కాదనుకుంటున్నాను. ప్రకాశం మీద పెడతామా? పడితే ఉంటాం 20 seconds more.